నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. లా ఆఫ్ అట్రాక్షన్ కి ఫోకస్ కి ఏంటి సంబంధం? దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. లా ఆఫ్ అట్రాక్షన్ కి ఫోకస్ కి అంటే ఏకాగ్రతకి ఏంటి సంబంధం? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత. అవునండి, ఫోకస్కు లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధం ఏంటంటే ఎవరైతే ఎంత ఎక్కువగా ఫోకస్ ఉంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళ యొక్క సంకల్పాలు అంత ఫాస్ట్గా నెరవేర్చుకుంటారు. అయితే ఫోకస్ గురించి నేను ఒక స్టోరీ చెప్తానండి హరిత గారు. అయితే ఒకసారి ఏం జరుగుతుందంటే మహాభారతంలో ద్రోణాచార్యుల వాళ్ళు కౌరవులను పాండవులను ఇద్దరిని పిలుస్తారండి. ఇద్దరిని పిలిచిన తర్వాత ఏం చేస్తారంటే ఎవరెవరి ఫోకస్ ఎంత ఉందో టెస్ట్ చేద్దామని చెప్పేసి ఒక చెట్టు పైన పక్షి బొమ్మను పెట్టేస్తారు. అందరిని పిలుస్తారు. ఫస్ట్ దుర్యోధను పిలుస్తాడు. ఏం కనపడుతుందంటే చెట్టు కనపడుతుంది అంటారు. ఇంకొంతమందిని అడిగితే కొమ్మలు కనపడుతున్నాయి అంటారు. ఇంకొంతమంది అడిగితే ఏమి అడుగుతాయంటే ఆ ఒక మామిడి కాయలు కనపడుతున్నాయండి, అంటే వాడి చెట్ల మీద పండ్లు కనపడుతున్నాయి అంటారు. బట్ అర్జునుడిని పిలిచిన తర్వాత ఏమన్నాడు, ఏం కనపడుతుందంటే పక్షి యొక్క కన్ను కనపడింది అన్నాడు. అంటే చూడండి, ఏకాగ్రత రహస్యం ఏమిటంటే ఎవరు దేని మీద ఫోకస్ పెడతారో వారి జీవితంలో సక్సెస్ అవుతారు. అప్పుడు పక్షి కన్ను బొమ్మ కనపడినప్పుడు కొట్టమని చెప్పాడు, కొట్టాడు. అట్లా అక్కడ చూస్తే కౌరవులు పాండవుల్లో మీరు చూస్తే విలువిద్యను ఎవరండి? నెంబర్ 1 అర్జునులండి. అంటే అర్జును యొక్క ఫోకస్ ఎక్కువగా ఉండడం వల్ల రాణించడం అనేది జరిగింది అక్కడ. సేమ్ ఇక్కడ కూడా మనిషి జీవితంలో సక్సెస్ అవ్వాలి అన్న లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేయాలన్నా కూడా ఎవరికైతే ఎంత ఎక్కువగా ఫోకస్ ఉంటే వారి జీవితంలో అంత సక్సెస్ అవుతారు. అంటే ఇటు ఆరోగ్యమైన, ఇటు ఆనందమైన, ఐశ్వర్యమైన ఏదైనా సరే అని మేడం, ఫోకస్ ఉంటే వారి జీవితంలో దేనినైనా సక్సెస్. ఇంకొక సింపుల్ ప్రిన్సిపల్ అండి లా ఆఫ్ అట్రాక్షన్. ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏముంటుందంటే వేర్ ఎవర్ అవర్ ఫోకస్ గోస్ దేర్ ఎనర్జీ గోస్, వేర్ ఎవర్ ఎనర్జీ గోస్ దేర్ రిజల్ట్స్ కమ్స్. అంటే అందరు ఎక్స్పెక్టేషన్ చేస్తారు ఏమని, మంచిగా డబ్బులు సంపాదించాలని, మంచి లైఫ్ లీడ్ చేయాలని, సక్సెస్ అవ్వాలనుకుంటారు. అంటే రిజల్ట్స్ బాగా సెట్ చేసుకుంటారు. బట్ ఎవరైతే ఫోకస్ ఎక్కువగా పెడతారో అక్కడికి ఎనర్జీ వెళ్ళి అక్కడ శక్తి ప్రవాహం జరిగి అక్కడ మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ చూడండి, స్టూడెంట్ని తీసుకుంటే స్టూడెంట్కి మంచి మార్క్స్ రావాలి, మంచి అనుకున్నటువంటి కాలేజ్లో కానీ లేకపోతే అనుకున్నటువంటి జాబ్ కానీ రావాలని కోరుకుంటారు. బట్ అక్కడ స్టూడెంట్ కనుక ఫోకస్ పెడితే ఎలా ఉంటుంది హరిత గారు? మంచి మార్క్స్ వస్తాయి. సేమ్ లైక్ దట్ ఇక్కడ కూడా ఎవరైతే ఫోకస్ పెడతారో వాళ్ళకు మంచి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతాయండి. నాకు ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే ఫోకస్ ఉంటే సక్సెస్ అవుతారు అంటున్నారు. అవును. ఏకాగ్రత పెట్టాలనుకున్నా చాలా మంది డైవర్ట్ అవుతూ ఉంటారు. ఆ డైవర్ట్ అవ్వకుండా ఫోకస్ ఏకాగ్రతలోనే ఉండాలి అంటే ఏం చేయాలి? మంచి ప్రశ్న అండి. అయితే దీనిపైన ఏంటంటే మనస్సు అనేది వాళ్ళ ఆధీనంలో తెచ్చుకోవాలండి. ఒకసారి ఏం జరుగుతుందంటే చూడండి, మహాభారతంలో ఉన్నాయి. ఒకసారి అర్జునుడు అడుగుతున్నట్టు, కృష్ణ మనస్సు అనేది చాలా చంచలంగా ఉంది, ఎంత చంచలంగా అంటే గాలి కంటే కూడా చంచలంగా ఉంది, దీన్ని అదుపులో ఉంచుకోవడం పాసిబిలిటీనా అడుగుతారు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఒకటే చెప్పారు, ఏంటంటే మనస్సును అదుపులో ఉంచడం కష్టమే కానీ పాసిబిలిటీ అంటే సాధ్యమవుతుంది. ఎలా అంటే అభ్యాస వైరాగ్యాల ద్వారా పాసిబిలిటీ అవుతుంది. ఎలా ఏంటి అభ్యాసం అంటే మీరు ఇందాక అన్నట్టుగా ఫోకస్ కంటే మనకి ఏదైతే కావాలో మనం కోరుకుంటామో దాని ఎందుకు కంటిన్యూస్లీ ప్రాక్టీస్, అట్ ది సేమ్ టైం వైరాగ్యం, తనకి ఏదైతే తన గోల్కు రీచ్ అవ్వకుండా ఏదైతే ఆపుతుందో దాని ఎందు వైరాగ్యం కలిగి ఉంటే కంపల్సరిగా వాళ్ళు అనుకున్నటువంటి అచీవ్ అవుతారు. సింపుల్ చెప్పాలంటే మనస్సు అనే దాన్ని ఆదిలో ఉంచుకోవాలండి హరిత గారు. మీరు అనొచ్చు మనసుని మరి ఎలా ఆదిలో తెచ్చుకోవాలంటే శ్వాస అండి. శ్వాసకు మన మనస్సుకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఎప్పుడైతే మన శ్వాసను కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మన మనసు ఇక్కడ ఉంటుంది, మళ్ళీ వెళ్తుంటుంది మనసు, మళ్ళీ మనం ఏం చేస్తాం, మళ్ళీ శ్వాసపై పెడుతుంటాం, మళ్ళీ వెళ్తుంటుంది. మనసు ఏంటంటే గతానికో భవిష్యత్తుకో పరుగులు తీస్తుంటుంది. అలా పరుగులు తీసే మనసును ఎవరైతే శ్వాసపై పెడుతుందో, శ్వాస ఎలా జరుగుతుంది? వర్తమానంలో జరుగుతుంది. వర్తమానంలో ప్రాక్టీస్ చేయడం వల్ల మనసు ఆధీనంలో ఉంటుంది. అలా మనసును ఆధీనం తెచ్చుకున్న వ్యక్తికి ఏకాగ్రత అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎస్పెషల్లీ మన సబ్జెక్ట్లో మనీని ఆకర్షించుకోవాలి కాబట్టి, మనీ సంపాదించాలి, మనీ పైన ఫోకస్ ఉండాలి, బిజినెస్ గ్రోత్ పై ఉండాలి కాబట్టి ఈజీగా మనీని ఆకర్షించుకోవచ్చు అండి. అంటే మనసు ఆధీనంలో ఉంచుకుంటే ఏకాగ్రత అనేది సాధ్యమే అంటారు. అంతేనా? యూనివర్స్ తో కనెక్ట్ అవ్వచ్చా ఏకాగ్రతతో? అవ్వచ్చండి. సో వీటి కోసం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ వీక్ కూడా ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ పై ఒక వెబినార్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ వెబినార్కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే వాళ్ళని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత వాళ్ళకు జూమ్లో ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో క్లాస్కు అటెండ్ అవ్వచ్చు. అలా అటెండ్ అయిన తర్వాత ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉన్నా కూడా నాకు అడగొచ్చు, లేదా పర్సనల్ అపాయింట్మెంట్ కోసం డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇందాక మీరు అడిగారే యూనివర్స్కు ఎలా కనెక్ట్ అవ్వచ్చు అంటే సింపుల్ అండి, మేము నేర్పిస్తామండి. ప్రాక్టికల్ క్లాసెస్లో ఏం నేర్పిస్తామంటే యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వచ్చు అంటే
ఒక సైలెన్స్ అండి, ఇన్నర్ సైలెన్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఫాస్ట్ కనెక్టివిటీ ఉంటుందండి. చాలా మంది ఎక్కడ ఎత్తుతుంటారు, దేవుని ఇక్కడ అక్కడ ఎత్తుతుంటారు. బట్ మన సబ్జెక్ట్లో భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే మన అంతరంగంలో ఉంటాడు, అంతరాత్మ రూపంలో పరమాత్మ ఉంటాడు. సో ఆ పరమాత్మతో మనం ఏం చేస్తామో మమేకమవుతున్నాం, కనెక్టివిటీ ఉంటుంది. దాని ద్వారా ఏం చెప్తామంటే మనకి ఏదైతే కావాలని కోరుకుంటామో సంకల్పాలను పిక్చరైజ్ చేపిస్తాం. నెక్స్ట్ ఇస్ విజువలైజేషన్ ఉంటుందని, అంటే మనకి ఏదైతే కావాలని కోరుకుంటామో దాన్ని ఆల్రెడీ వచ్చినట్టుగా మనం చూడమని చెప్తుంటాం ప్రాక్టీస్లో. అలా వారు చూస్తూ ఉండడం క్లారిటీ అనేది వస్తుంది. లైఫ్పై ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో వాళ్ళు ఫాస్ట్గా అచీవ్ అవుతారండి. అంతెందుకు హరిత గారు, మీరు ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాలని అనుకుంటున్నారు, ఎక్కడ ఫ్లైట్ వెళ్ళాలా ట్రైన్ వెళ్ళాలా, ముందు క్లారిటీ ఉంటే మీరు ఫాస్ట్ అనుకున్నటువంటి గమ్యాన్ని ఫాస్ట్గా రీచ్ అవుతారు. ఇక్కడ కూడా ఇమాజినేషన్ ఆర్ విజువలైజేషన్లో ఏం చేపిస్తామంటే వారు క్లారిటీగా చూపిస్తామంటే భవిష్యత్తులో వారు ఏదైతే కావాలని వారు అనుకుంటున్నారో, లేకపోతే భవిష్యత్తులో వారు ఎంతైతే సంపాదిద్దాం అనుకుంటున్నారో, వాళ్ళ ఇల్లు కావచ్చు, కారు కావచ్చు, గోల్డ్ కావచ్చు, వాళ్ళ బిజినెస్లో గ్రోత్ కావచ్చు, ఏదైనా సరే ముందుగానే వారు ప్రతిరోజు చూపించడం ఉంటుంది వాళ్ళ మనసులో. ఎప్పుడైతే మరి మనసులో చూస్తారు కాబట్టి వాళ్ళ చేతిలో పొందుతారు. సింపుల్ చెప్పాలంటే ఇఫ్ యూ సీ ఇన్ యువర్ మైండ్ యూ కెన్ హోల్డ్ ఇన్ యువర్ హ్యాండ్, ఇఫ్ యూ డోంట్ సీ ఇన్ యువర్ మైండ్ యూ కాంట్ హోల్డ్ ఇన్ యువర్ హ్యాండ్. అంటే మనం దేనినైతే మనసులో ఆల్రెడీ జరిగినట్టుగా మనం ముందుగా చూస్తామో అది మన చేతుల్లో పొందుతామండి హరిత గారు. లా ఆఫ్ అట్రాక్షన్లో మీ క్లాసెస్ ఎక్కువ దేనిపైన ఫోకస్ ఉంటాయి? ఎస్, అన్నిటిపైన ఉంటుంది. 4 ఏరియాస్ ఆఫ్ లైఫ్ పైన ఉంటుంది. అంటే హెల్త్ పైన ఉంటుంది, అదే వెల్త్ మనీ పైన ఉంటుంది, రిలేషన్షిప్ పైన ఉంటుంది, కెరీర్ పైన ఉంటుంది. బట్ ఏంటంటే హరిత గారు ఎక్కువ మెంబర్స్ నన్ను అడిగేది, ఎక్కువ మెంబర్స్ జాయిన్ అయ్యేది మాత్రం మనీ గురించే వస్తుంటారండి. ఎందుకంటే బతకడానికి మెయిన్గా అదే కావాలి కదా. ఎస్ మేడం, ధనం మూలం ఇదం జగత్ అంటారు కదా. సృష్టి నిజం చెప్పాలంటే అది బెటర్ అంటారండి. ఎందుకంటే ఒకవేళ మనీ అనేది ఎలిమెంట్ తీసేశారనుకోండి ఎంత లేజీగా ఉంటుంది చూడండి, ఎవరు ఏ పని చేయరు, ఎక్కడిది అక్కడే ఉంటుంది. సో అలా సృష్టి ముందుకు నడవడం కోసం కూడా మనీ అనేది చాలా అవసరం అండి. బట్ మనీ మీరు అడగచ్చు, సార్ లా ఆఫ్ అట్రాక్షన్ కేవలం ఆలోచిస్తే ఎలా మనీ వస్తుందంట అంటే, ఇక్కడ చూడండి ఏదైనా ఒక యాక్షన్ స్టెప్ జరగాలి అంటే ఆలోచన అనేది ఉండాలి. సో ఆలోచన లేనిది ఆచరణ అనేది జరగదు. సో ఆ ఆలోచనలో క్లారిటీ అనేది మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్తాము. అది ఇచ్చిన తర్వాత సింపుల్గా ఉంటుంది. అంతెందుకండి హరిత గారు, మనం ఒక ప్రయాణం చేస్తున్నాం, పడవ ప్రయాణం చేస్తున్నాం, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలి. అది రివర్ ఇలా వస్తుంది, పడవ ప్రయాణం ఇలా జరుగుతుంది, చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అదే మనం పడవ ప్రయాణం కనుక రివర్ ఎలా డైరెక్షన్ ఉందో సేమ్ అదే విధంగా కనుక పడవ ప్రయాణం అయితే సింపుల్గా ఉంటుంది. అదేవిధంగా మన డైరెక్షన్ కూడా ఇక్కడ క్లాస్లో ఏం చెప్పిస్తామంటే విశ్వ నియమాలకు అనుగుణంగా మనం జీవనం కనుక ఉన్నట్టయితే సింపుల్గా ఉంటుంది. అంటే ప్రతి దాంట్లో ప్రతిరోజు కూడా మెడిటేషన్ చేయించడం వల్ల వాళ్ళు ఏమవుతారంటే ప్రజెంట్ మూమెంట్లోకి వస్తారు, అంటే వర్తమానంలో జీవిస్తారు. ఎక్కువ వరకు నేను చూస్తాను, ఎక్కువ డెప్స్ ఎవరికి వస్తున్నాయని నేను అబ్జర్వ్ చేస్తే ఎవరైతే గతం గురించి చింతిస్తారో, ఎవరికైతే భవిష్యత్తు గురించి కంగారు భయం ఉంటుందో వాళ్ళకు మనీ రావట్లేదు. నేను అబ్జర్వ్ చేశాను. అంటే ఎలాంటి వాళ్ళు ఎక్కువగా మనీ సంపాదించగలుగుతారు? మీరు చూస్తే ఎప్పుడైతే ఫేస్లో చిరునవ్వు ఉంటుందో అండ్ గుండెలో ధైర్యం ఉంటుందో, కళ్ళల్లో కాన్ఫిడెన్స్ ఉంటుందో వాళ్ళు మనీని ఎర్న్ చేస్తున్నారు. అయితే నేను అవన్నీ నేర్పిస్తానంటే సింపుల్గా స్టెప్ బై స్టెప్ ద్వారా వాళ్ళు ఎలా అయినా సరే, చాలా మంది నా క్లాస్లోకి వచ్చి ఎలాంటి వాళ్ళలోనైనా మీరు మార్పు తీసుకురాగలరు మీ క్లాసెస్ ద్వారా. ఓన్లీ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ కూడా? ప్రెసెంట్ అయితే ఆన్లైన్లో ఉన్నాయి మేడం, ఫ్యూచర్లో ఆఫ్లైన్ కూడా ప్లాన్ చేస్తాం. మీ క్లాసెస్కి అటెండ్ కావాలంటే ఏంటి, ఎలా కాంటాక్ట్ అయ్యేది? థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే కింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ వాళ్ళ గ్రూప్లో యాడ్ చేస్తారు. ఏమైనా డౌట్ ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇలా క్లాస్కి అటెండ్ అయిన తర్వాత ఎంతో మందిలో మార్పు వచ్చింది. వాళ్ళ కోసం మన ఫీడ్బ్యాక్ కూడా క్లాస్ తర్వాత అంటే ఎపిసోడ్ తర్వాత ఇవ్వడం అనేది జరిగిందండి. ఎలాంటి వాళ్ళలోనైనా ఒక మంచి మార్పును తీసుకురాగలిగే శక్తి లా ఆఫ్ అట్రాక్షన్ కు ఉంది అంటున్నారు, అంతేనా? థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు గనక రిజల్ట్ ఓరియంటెడ్ లో క్లాసెస్ అటెండ్ కాదలుచుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్లోనే నేను ఒక 6 months నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 daysకి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను, కానీ ఇంత ఫాస్ట్గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యవతి.